గారికి ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు? చిన్నప్పటి నుంచి. ఏ సినిమా నుంచి? అంత గుర్తులేదు కానీ చిరంజీవి అయితే గుర్తు. ఏ సినిమా గుర్తులేదు, ఎందుకంటే ర్యాండమ్గా వచ్చేసినాయి సినిమాలు మొత్తం గుర్తులేదు. చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్కి అలా 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 వచ్చేసాము. ఇక్కడ నుంచి వచ్చారు మీరు సినిమా చూడడానికి? అంటే ఇక్కడే హైదరాబాద్, కాకపోతే మాది గుంటూరు. ఇక్కడ నుంచే వచ్చాను. కాకపోతే ఇంద్రా సినిమాకి లాస్ట్ ఇయర్ నుంచే వెయిటింగ్. నేను లాస్ట్ ఇయర్ శంకరాద ఎంబీబీఎస్ రిలీజ్ చేశారు, కానీ ఈసారి మాత్రం ఫుల్ హ్యాపీ. ఇంద్ర సినిమాలో నుంచి ఏ డైలాగ్ ఇష్టం మీకు? రావాలని కోరుకున్న మనిషి వస్తే ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారంటే, రాననుకున్నారా రాలేననుకున్నారా, అదే పౌరుషం అదే రక్తం. జై జనసేన. ఇప్పుడు మురారి సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. ఆ సినిమాను ఇంద్ర సినిమా క్రాచ్ చేస్తుంది అనుకుంటున్నారు? చేస్తుందని అనుకుంటున్నాం. చేస్తే మంచిది, చేయకపోతే మహేష్ బాబు అయినా చెప్పాడు కదా ఆయన, మీరు మేమే బాగానే ఉన్నాం, మీరు బాగుండాలని. సో మహేష్ బాబుకు ఉన్న ఒకటే, మాకున్న ఒకటే, రేపు పవన్ కళ్యాణ్కి ఉన్న ఒకటే. సో మొత్తానికి టాలీవుడ్ అయితే బాగుండాలా. టాలీవుడ్ ఉన్న రోజులు మేము ఉంటాం. ఈరోజు చిరంజీవి డ్రెస్ వేసుకున్నా, చిరంజీవి ఫ్యాన్గా. రేపు ఒకవేళ మళ్ళీ మహేష్ బాబు సినిమా అయితే రిలీజ్ అయితే మహేష్ బాబు ఫ్యాన్స్కి కూడా వచ్చేస్తా. సో లవ్ యూ ఎవ్రీవన్. జై మెగాస్టార్. ఫాలో అవుతున్నారు మీరు? సేమ్ చూస్తే అలానే ఉన్న డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే చిన్నప్పటి నుంచి ఆయన ప్రింట్ కొట్టడమే సరిపోతుంది నాకు. సో కాపీ కొట్టి ఇక నేనే చిరంజీవి అనుకునే అంత అయిపోయింది. అంటే మీకు అనిపించకపోవచ్చు, కానీ నాకు మాత్రం చిరంజీవి నేనే చిరంజీవి అనే టైప్లో ఉంటుంది అనమాట. సో ఆ వైపు ఉన్నంత వరకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అయినా సరే ఇలానే చిరంజీవి సినిమాలకు వస్తాం, పవన్ కళ్యాణ్ సినిమాలకు వస్తాం, టాలీవుడ్ సినిమాలకు వస్తాం. కంపల్సరీ ఈసారి పెద్ద రికార్డు కొట్టిద్ది ఇంద్ర అని అనుకుంటున్నాను. కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడే చేస్తున్నారు చిరంజీవి గారు? ఇక్కడే నైట్ 7 to 8 కొట్టేస్తాం మేము. 7 to 8 కూడా రండి. డీజే మొత్తం, కేక్ కటింగ్ మొత్తం ఉంది. నైట్ ఫుల్ ఎంజాయ్ చేసేయాలి. మళ్ళీ 2వ తారీఖు మాట్లాడుకుందాం. మధ్యలో మాస్ కూడా ఉన్నట్టుంది. డన్. అసలు చిరంజీవి గారు అంత పెద్ద ఏజ్ అయినా సరే కానీ ఒక యంగ్ హీరోలతో పోటీ మరి డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ చేస్తున్నాడు. అవును, ఇప్పుడు ఏజ్ ప్రకారం తనకు కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంత రిచ్ అయినా కానీ. సో అది మొత్తం పక్కన పెట్టి నేను ఒక స్టెప్ వేస్తే నా ఫ్యాన్స్ అరుస్తారు, నా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారని తన ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా డ్యాన్స్లు వేస్తూ, స్టెప్పులు వేస్తూ స్టిల్లో ఇప్పుడు కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారంటే, సో చిరంజీవి గారు అంటే నాకే కాదు చాలామందికి చాలా రకాలుగా ఇష్టం. సో బయట ఆయన చేసే బ్లడ్ కార్యక్రమాలు కానివ్వండి, చెప్పుకోనివి ఏదైనా కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా కానీ చిరంజీవి గారు నేర్పించిన దాంట్లో నుంచి వచ్చారు కాబట్టి పవర్ స్టార్ అయ్యారు ఇప్పుడు. సో ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ అయ్యాం మేము అందరం. కాకపోతే చిన్నప్పుడు అందరం మెగాస్టార్ ఫ్యాన్సే. చిన్నప్పుడు మెగాస్టార్ ఫ్యాన్స్, పెద్ద అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇది కామన్ ఉంటుంది ఇంకా అలా. అసలు చిరంజీవి గారు ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ పెద్ద హీరోలు అయ్యారు. అలాగే ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ ఏమైనా మారారా? చిన్నప్పుడు కొంచెం భయం ఉండేది ఇక్కడ, అంటే ఎవరన్నా వస్తారేమో, ఏమన్నా మనల్ని అంటారేమో అని. ఈ చిరంజీవి సినిమాలు చూసి ఎవడేదంటే మనకేంది, అసలు మనం సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోకూడదు. ఒక చిరంజీవి కట్అవుట్ చూస్తేనే ఒక ధైర్యం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది వచ్చి ఇప్పుడు చిరంజీవి నేను అది వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. రేట్ పెట్టుకున్నావు సినిమా టికెట్ మా ఫ్రెండ్స్ పెట్టుకున్నారన్న. ఇక ఎంత రేట్ అని కానీ, ఇక ఎందుకంటే మేము 300 కిలోమీటర్ల నుంచి సినిమా చూడడానికి వచ్చినాం ఇక్కడికి. ఇక ఎంత రేట్ అని కానీ బరాబరి చూడాల్సిందే, ఎంజాయ్ చేసి పోవాల్సిందే ఇక మూవీకి. ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఇంద్ర సినిమా గురించి వస్తున్నాను? టికెట్లు దొరికితే లేవో కూడా తెలియదు, దొరకగానే అసలు ఫుల్ దిల్కుష్ అనమాట. ఎందుకంటే లాంగ్ నుంచి వచ్చి మేము ఇక్కడ టికెట్లు తీసుకొని, లోకల్ వాళ్ళకే దొరకట్లేదు టికెట్లు, మేము లాంగ్ నుంచి వచ్చి దొరికినాయి. మాకు చాలా హ్యాపీ, ఎంజాయ్ పెట్టారా ఇట్లా టికెట్ దొరికింది నాకు కానీ ఫేస్బుక్లో కానీ ఇట్లా వాట్సాప్లో కానీ? స్టాటస్ మొత్తం ఇలా బర్త్డే, మెగాస్టార్ బర్త్డే అంటే ఇక ఆల్రెడీ మా ఫ్రెండ్స్ నాకు బర్త్డే విషయం చెప్తున్నారు, హ్యాపీ బర్త్డే అని. బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడే ఇస్తున్నారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మాకు వాళ్ళు అక్కడ అయిపోయి నైట్ వచ్చేసినాం ఇక్కడికి. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ చూసావు ఇప్పుడు? ఫుల్ తెలుసుకోవచ్చు అన్న. జస్ట్ అట్లా పోయి 2 స్టెప్లు వేసి వస్తా, వేరే స్టెప్ ఒకటే ఏడుకు వచ్చి మళ్ళీ నిన్నే గెలుస్తా. ఇంద్ర సినిమాలో చిరంజీవి గారు చిన్నప్పుడు గెటప్ చేసిన, చిన్నప్పుడు గెటప్ చేసిన హీరో వచ్చాడు. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వచ్చాడు. హనుమాన్ మూవీలో వేయలేడా ఆ హీరో వచ్చాడు? ఓకే అన్న, అందరూ వచ్చిన, ఎందుకంటే సినిమా అది చైల్డ్హుడ్ సినిమా కాబట్టి ఆయన గారు సార్ది ఖచ్చితంగా రావాలా, చూడాలి, అందరూ ఎంజాయ్ చేసి పోవాలి. ఎందుకంటే మెగాస్టార్ అంటే
చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా అందరూ మెగాస్టార్ అంటే బాస్ ఈజ్ బ్యాక్ మళ్ళీ ఇక. బ్రో నేను పుట్టినప్పుడు వచ్చింది ఇంద్ర, నా ఫస్ట్ మూవీ ఇంద్ర 2002. అప్పటి నుంచి మళ్ళీ ఇది చిరుని మళ్ళీ స్క్రీన్ మీద చూడటం అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సేమ్ సినిమా మళ్ళీ చూడటానికి. అది మళ్ళీ మా ఫ్రెండ్స్తో చూడటం అనేది చాలా మళ్ళీ దగ్గరలో గబ్బర్ సింగ్ ఒకటి ఉంది, సంధ్య సేమ్ రిపీట్ అవుద్ది. టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు? రిలీజ్ అయిన ఆన్లైన్లో పెట్టినా బుక్ చేస్తున్నాం వెంటనే అసలు. ఆ రోజు ఎంత టికెట్ రేట్ అయినా సరే అని కొనుక్కున్నారు? ఎంతైనా సరే బ్రో వర్తమాటో రాదు కదా ఎలాంటి ఫ్యాన్ మరి చిరు సీన్ మీద అంటే ఆ గ్రేస్ అనేది మళ్ళీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంద్ర సినిమా రోజు మీకు లీవ్ ఇవ్వకుండా సరే ఇంద్ర సినిమా చూద్దామని వచ్చారా? లీవ్ అనేది ఇంకా 11కి అయిపోతుంది కదా బ్రో, ఇంకా తర్వాత వెంటనే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. నిద్ర లేకుండా సినిమా చూద్దామని వచ్చేది? నిద్ర ఏముంది సినిమా కోసం ఏదైనా చేయొచ్చు. మూవీతోని చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ అయ్యారు? ఈ మూవీ అంటే నాకు బాగా గుర్తున్నాయి టాగూర్, స్టాలిన్, ఇంకా ఖైదీ అన్నీ మేము పుట్టకముందు వచ్చినాయి. తర్వాత ఇది అసలు చిరంజీవి గారు ఇప్పటికి కూడా అంత పెద్ద ఏజ్ అయినా సరే కానీ యూత్తోని పోటీపడి మరీ డ్యాన్స్ చేస్తున్నాడు, అలాగే పోటీపడి మరీ సినిమాలు తీస్తున్నాడు. మీకు ఎలా అది ఎలా అనిపించడం అంటే ఇంకా ఆబ్వియస్లీ హ్యాపీగా ఉండదు, ఎందుకంటే యాజ్ ఎ ఫ్యాన్ అందరికీ ఇంకా చెయ్యాలనిపిస్తుంది, కానీ ఏజ్ అనేది కూడా లిమిటే కాదు. సో దానికి తగ్గ అలా ఉండదు. అడగండి, చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీకు అందరం ఒకటే రూమ్ బ్రో, అందరం ఈరోజు 11కి ఆఫీస్ ఉంది. మరి పొద్దున సినిమా వద్దామని ఎప్పుడు కానీ మీరు లేట్ లేస్తారు కదా, ఈరోజు సినిమా వద్దామని ఎవరు లేపారు మిమ్మల్ని? సినిమా చూడాలంటే ఇంట్రెస్ట్ వస్తుంది కదా బ్రో, ఆఫీస్కి వెళ్ళాలంటే రాదు. కానీ ఇంకా 11 ఆఫీస్ ఉంది, ఇంకా బయటికి వెళ్తున్నాం కదా చెప్పేసి వచ్చేసాం, పర్మిషన్ తీసుకుని 1 hour చూసేసి వెళ్ళి లాగిన్ అవుతాం మళ్ళీ. రిలీజ్లో మురారి భారీ కలెక్షన్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, దాని రికార్డ్ క్రాస్ చేస్తుందని అనుకుంటున్నారా ఇంద్ర సినిమా? మురారి రికార్డు కష్టమే బ్రో, అంటే మురారి నేను మై షోప్ కూడా పెద్ద ఫ్యాన్ని, మురారి రిలీజ్ కూడా వెళ్ళాను. గబ్బర్ సింగ్ కొట్టొచ్చేమో, మురారి అయితే హైప్ ఎక్కువ ఉంది, ఇంద్రకాంత్ హైప్ లేదనుకుంటా, బట్ స్టిల్ మంచి కలెక్షన్స్ వస్తుంది దీనికి కూడా. ఒక తెలుగు ఇండస్ట్రీ అందరు ఏమంటారు అంటే యాక్టర్స్ ఒక చిరంజీవిని ఆదర్శంగా తీసుకోవాలంటారు. అసలు చిరంజీవి గారిని చూస్తే మీరు ఏమన్నా ఆదర్శంగా తీసుకున్నారు? చిరు నుంచి ఎప్పుడు మనం కష్టపడాలి, హార్డ్ వర్క్ మెయిన్ థింగ్ అంతే. ఇప్పుడు ఆయన అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటారు కదా, ఆయన చూసి చాలామంది వచ్చారు స్టార్స్, అందరికీ సపోర్ట్ చేస్తారు ఆయన. సో ఆయనలా ఉండాలని అందరూ కోరుకుంటారు కదా. అలాంటి చాలా సేవ కార్యక్రమాలు కానీ అలాగే బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం చాలా కష్టము, అలాంటిది నడిపిస్తున్నాడు. అల్టిమేట్ బ్రో, నిజంగా మా ఊర్లో కూడా మా దిష్టి గోదావరి మేము కూడా చాలా చేస్తాం. మెగా ఫ్యాన్స్ అందరూ ఉంటారు కదా, మేము కూడా అలాగా బ్లడ్ డొనేటింగ్ ఎవ్రీథింగ్ మేము కూడా చేస్తాం. చిరు ఈజ్ ఇన్స్పిరేషన్ ఎవ్రీ టైం కదా. చిరంజీవి బర్త్డే కదా, సెలబ్రేషన్స్ ఏమేమి ఇస్తున్నారు మీరు? సెలబ్రేషన్స్ బ్రో మేమైతే ఏం ప్లాన్ చేయలేదు బ్రో, టు బి రియల్లీ ఆనెస్ట్. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ నుంచి బయట ఇంటికి వచ్చినప్పుడు 9:30 అవుతుంది. సెలబ్రేషన్ ఇది అక్కడ గోదావరి డిస్టిక్ అంటున్నారు కదా, అప్పుడు ఎప్పుడైనా చేశారా? అక్కడైతే గట్టిగా ప్లాన్ చేస్తాం బ్రో సెలబ్రేషన్స్. ఇంకా మన వాళ్ళు కూడా చెప్పండి అన్న. ఇక శ్రీకాకుళం అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చినావు అంటే శ్రీకాకుళం నుంచి అని చెప్పి. అక్కడ నుంచి వచ్చావా? లేదు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నా, సినిమా కూడా నీకు వచ్చినా అని చెప్పి. సరే ఇక్కడ నుంచి అని చెప్పి. సినిమా నీకు ఎక్కడి నుంచి వచ్చావు? గచ్చిబౌలి నుంచి వచ్చాం అన్న. సినిమా టికెట్ ఎప్పుడు బుక్ చేసుకున్నావు? రిలీజ్ అయిన వెంటనే 1 hourలో చేసుకున్నాం. ఎంత అసలు టికెట్ రేట్ ఎంత పెట్టి కొనుక్కున్నారు? 180 ఎంత ఉంది, 200 వచ్చింది, మొత్తం కలిసి చేసుకున్నాం. మీకు చిరంజీవి గారు ఎప్పటి నుంచి ఇష్టం మీకు? అదే నేను తర్వాత మంచి సినిమాలు వచ్చాయి కదా అప్పుడు 2000s, అప్పటి నుంచి మంచి ఫ్యాన్ చిరంజీవి గారికి.